హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టీఎస్ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ చేద్దాం మీ షిఫ్ట్ ప్రకారం. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని ప్రకారం మీ నార్మలైజ్డ్ మార్క్స్ ఎన్ని యాజ్ పర్ యువర్ షిఫ్ట్ అండ్ మీ ర్యాంక్ ఎంత, రఫ్ ర్యాంక్ అనేది 2025 డేటా ప్రకారం మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ షిఫ్టే కాదు, అన్ని షిఫ్ట్లకి ఏ విధంగా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది అలాట్ చేశాను అనేది క్లియర్గా చెప్తాను. సో నేను ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ద ఈ నార్మలైజ్డ్ మార్క్స్, ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. సో మే 9 షిఫ్ట్ 1 నేను సెంటర్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా మంది ఈజీగా ఉంది అన్నారు. దాని ప్రకారమే నార్మలైజ్డ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ షిఫ్ట్ ఈజీగా ఉంటే మీ మార్క్స్, మీకు ఏవైతే మార్క్స్ సెక్యూర్ అయ్యాయో దానికి మార్క్స్ అయితే తగ్గుతాయి, నార్మలైజ్డ్ మార్క్స్. దాని ప్రకారం ఈ ర్యాంక్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు షిఫ్ట్ 2 మే 9 షిఫ్ట్ 2 చూస్తే చాలా మంది స్టూడెంట్స్ టఫ్ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీకు అలాట్ అయిన మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్కి పెరగడం జరిగింది. పెరిగిన మార్క్స్తో ఈ ర్యాంక్ అయితే తీసుకోవడం జరిగింది. సో అలాగే ప్రతి షిఫ్ట్, సో కొన్ని షిఫ్ట్ అయితే మ్యాక్సిమం షిఫ్ట్స్ అయితే మోడరేట్ టు టఫ్ ఉన్నాయి. సో 1 మార్కే పెంచడం జరిగింది. అలాగే మే 11 షిఫ్ట్ మాత్రం కొంచెం టఫ్ అన్నారు చాలామంది. సో ఇక్కడ 2 మార్క్స్ అయితే నార్మలైజ్డ్ మార్క్స్కి పెంచడం జరిగింది. సో మీ మార్క్స్కి నార్మలైజ్డ్ మార్క్స్ ప్రకారము ఏ ర్యాంక్ వస్తుంది అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం స్టూడెంట్స్. నేను ప్రతి స్లైడ్ని 30 సెకండ్స్ మాత్రమే ఉంచుతాను. మీ మార్క్స్ అండ్ ర్యాంక్ని చెక్ చేసుకోండి. మీ మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ మీ ర్యాంక్. సో అలాగే ఈ నార్మలైజ్డ్ మార్క్స్ చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఏదైతే షిఫ్ట్ టఫ్ ఆర్ ఈజీ అంటున్నామో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ యువర్ షిఫ్ట్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 6 షిఫ్ట్ అండ్ టాపర్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న ఈజీ టఫ్ మార్క్స్ మే ఇంక్రీజ్ డ్రాస్టికల్, అంటే 2 మార్క్సే కాదు ఇంకా ఎక్కువ మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, తక్కువ మార్క్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్యూర్లీ ఎస్టిమేట్ స్టూడెంట్స్, ఇట్ మే చేంజ్ ఆఫ్టర్ ద రిజల్ట్. సో ముందుగా టీఎస్ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మే 11 షిఫ్ట్ 2 చూసుకోండి. 30 సెకండ్స్ తర్వాత నేను మళ్ళీ వేరే స్లైడ్కి వెళ్తాను. దిస్ ఇస్ ద మార్క్స్ రేంజ్ ఫర్ మే 11 షిఫ్ట్ 1. సో మీ నార్మలైజ్డ్ మార్క్స్, మీ ర్యాంక్ని చెక్ చేసుకోండి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మోడరేట్ టు టఫ్ అన్నారు కాబట్టి ఈ సెషన్లో నేను 1.5 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ ఇంక్రీజ్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఓవరాల్ యావరేజ్. ఇంతకుముందు చెప్పినట్టు ఓవరాల్ యావరేజ్ అండ్ టాపర్స్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది జస్ట్ ఏ రఫ్ ఎస్టిమేట్ స్టూడెంట్స్. జస్ట్ చెక్ యువర్ మార్క్స్ అండ్ ర్యాంక్. మూవింగ్ ఆన్ టు మే 10 షిఫ్ట్ 2. మీ మార్క్స్, మీ నార్మలైజ్డ్ మార్క్స్, మీ ర్యాంక్ని మీ మార్క్స్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి మార్క్ని నేను ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ హైప్ ద వీడియో స్టూడెంట్స్. ఇది చేయడానికి చాలా టైం పట్టింది నాకు. విల్ మూవ్ ఆన్ టు ద మే 10 షిఫ్ట్ 1. సో స్టూడెంట్స్ మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ ర్యాంక్. సో ప్రతి మార్క్కి నేను నార్మలైజ్డ్ మార్క్ అండ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్న స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు ద మెసేజ్. ఇప్పుడు మే 9 షిఫ్ట్ 2 మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్, ర్యాంక్ చెక్ చేసుకోండి. సో ఈ షిఫ్ట్ మే 9 షిఫ్ట్ టఫ్ ఉంది అనడం వల్ల నేను ప్రతి స్టూడెంట్ మార్క్స్కి 2.5 అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది, నార్మలైజ్డ్ మార్క్స్. దాని ప్రకారమే ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మే 9 షిఫ్ట్ 1. సో ఇక్కడ ఈజీ సెషన్ వల్ల మార్క్ అయితే తగ్గడం జరిగింది. సో తగ్గిన మార్క్స్ నార్మలైజింగ్ ప్రకారం మీ ర్యాంక్ ఎంతో చెక్ చేసుకోండి. అండ్ ఎవరికైతే 39 వస్తున్నాయో వాళ్ళకి ర్యాంక్ అయితే ఉండదు. అయినా నేను ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మినిమం మార్క్స్ ఉండవు. అదే జనరల్ బీసీ ఓసీ స్టూడెంట్స్ వాళ్ళకి మినిమం మార్క్స్ 40 ఉండాలి. సో 40 వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు, లేకుంటే క్వాలిఫై కానట్టు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం మార్క్స్ లేదు కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. మీ షిఫ్ట్ ప్రకారము మీ మార్క్స్ అండ్ ర్యాంక్ చెక్ చేసుకోండి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఎంసెట్ సంబంధించిన ప్రతి అప్డేటెడ్ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ హైప్ ద వీడియో. థ్యాంక్ యూ.